రత్నగిరి కోటలో 4 దయ్యాలు కూర్చొని మద్యం తాగడం, 5వ ఆడదయ్యం యొక్క నీడ పడటం, ఇంకో 5వ గ్లాస్ ఖాళీగా ఉండడం, 5వ టేబుల్ కూడా ఖాళీగా ఉండడం, అక్కడ ఎవరు ఉన్నది అనేది ఎవ్వరికీ తెలియదు. రాత్రి సమయంలో ఆ కోటలో దీపాలు వెలగడం, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. తెలంగాణలోని ఒక చిన్న గ్రామం దగ్గర కొండపై ఒక పాత కోట ఉండేది. ఆ కోట పేరు రత్నగిరి కోట. ఎన్నో సంవత్సరాల క్రితం అది మహారాజు వీరేంద్రుడి రాజ్యం. ఇప్పుడు మాత్రం పాడైపోయిన గోడలు, పగిలిన కిటికీలు, ముళ్ళ చెట్లు మాత్రమే కనిపించేవి. గ్రామస్తులు ఆ కోట పేరు వినగానే వణికిపోతారు. సాయంత్రం అయ్యాక ఎవ్వరూ ఆ దారి కూడా వెళ్ళరు, ఆ కోట వైపు కూడా చూడరు. ఎందుకంటే ప్రతి అర్ధరాత్రి అక్కడ 4 దయ్యాలు కూర్చుని మద్యం తాగుతాయని భయంకరమైన నమ్మకం వారిది. గాలి లేని రాత్రుల్లో కూడా కోటలో నవ్వులు వినిపిస్తాయని అంటారు. ఎన్నో కాలాల క్రితం ఆ రాజ్యంలో 4 సేనాధిపతులు ఉండేవారు. వారి పేరు వీరన్న, ఖడ్గయోధుడు, మల్లయ్య బలవంతుడు, జగ్గు తెలివైన వ్యూహకర్త, సోమన్న రాజుకు అత్యంత నమ్మిన వ్యక్తి. వాళ్ళు రాజ్యం కోసం ఎన్నో యుద్ధాలు చేసి గెలిపించారు. కానీ రాజు వీరేంద్రుడు చాలా కపటుడు. ఒకరోజు రాజు అనుకున్నాడు, ఇవాళ వాళ్ళు బలంగా ఉన్నారు, ఒకరోజు నన్నే పడగొడతారు అని అతనికి అనుమానం వచ్చింది. అందుకే అతను వాళ్లను మోసం చేశాడు. విందు పేరుతో ఒక కోటకు పిలిచి వారికి విషం కలిపిన మద్యం ఇచ్చాడు. వాళ్ళు బలహీనపడిన తర్వాత కోటలోని భూగర్భ గదిలో బంధించాడు. నీళ్లు లేక, ఆహారం లేక వాళ్ళు నరకం అనుభవిస్తూ చనిపోయారు. చనిపోతూ శాపం పెట్టారు, మా దాహం తీర్చని ఈ కోటలో ఎప్పటికీ మేమే తాగుతాం, మేమే తిరుగుతాం. మొదటి రాత్రి వాళ్ళు చనిపోయిన అదే రాత్రి గడియారం 12 కొట్టింది. కోటలో ఒక్కసారిగా దీపాలు వెలిగాయి. భూగర్భ గది తలుపు స్వయంగా తెరుచుకుంది. 4 దయ్యాలు బయటికి వచ్చాయి. వాళ్ళ కళ్ళు ఎర్రగా మెరిశాయి. టేబుల్ మీద 4 గ్లాసులు ప్రత్యక్షమయ్యాయి. నల్లటి మద్యం బాటిళ్ళు గాల్లో తేలుతూ వచ్చింది. అవి కూర్చుని తాగడం మొదలుపెట్టాయి. అప్పుడు మొదటిసారి ఆ నవ్వు వినిపించింది. హా 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 హా. ఆ శబ్దం గ్రామం వరకు వెళ్ళింది. గ్రామస్తుల భయం. ఆ తర్వాత ప్రతి రాత్రి అదే జరుగుతుండేది. అర్ధరాత్రి కోటలో దీపాలు వెలుగుతాయి, గ్లాసులు ఢీకొంటాయి, నవ్వులు వినిపిస్తాయి. రాము అనే యువకుడు గ్రామంలో ఉండేవాడు. అతడు చదువుకున్నాడు. దయ్యాలు అంటే అతనికి నమ్మకం లేదు. ఒకరోజు టీ దుకాణంలో అందరూ కోట కథలు చెబుతుంటే నవ్వాడు. దయ్యాలు లేవు, మీరందరూ భయపడేవాళ్ళు. ఒక పెద్ద మనిషి అన్నాడు, అబ్బా వెళ్ళి చూడు, తిరిగి వస్తే మేము నమ్ముతాం. రాము అంగీకరించాడు. ఆ రాత్రి టార్చ్, కెమెరా, కర్ర తీసుకొని కోటకు వెళ్ళాడు. అతనితో పాటు ఒక 3 ఫ్రెండ్స్ను వెంటబెట్టుకొని పోయాడు. చంద్రుడు మేఘాల వెనుక దాక్కున్నాడు. కోట తలుపు గట్టిగా కీచుమనింది. లోపల దుమ్ము, చీకటి, పాత వాసన, గోడలపై రక్తపు మచ్చల్లాంటి మరకలు. రాము వీడియో తీయడం మొదలుపెట్టాడు. అతనితో పాటు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఏమీ లేదు, ఖాళీ కోట మాత్రమే అని నవ్వాడు. 12 గంటలు. గడియారం 12 కొట్టింది. టార్చ్ ఆగిపోయింది. గాలి ఒక్కసారిగా చల్లబడింది. ముందు హాల్లో పాత టేబుల్ ప్రత్యక్షమైంది. దాని చుట్టూ 4 కుర్చీలు. వాటిలో 4 దయ్యాలు కూర్చున్నాయి. వీరన్న గ్లాస్ ఎత్తాడు. మల్లయ్య నవ్వాడు. జగ్గు రామును చూశాడు. సోమన్న మెల్లగా అన్నాడు, 5వ గ్లాస్ ఖాళీగా ఉంది, అందులో మద్యం పోయి. పరుగు. రాము భయంతో పరిగెత్తాడు. తలుపు దగ్గరికి వెళ్ళాడు. కానీ తలుపు మూసుకుపోయింది. గోడలపై చేతుల ముద్రలు కనిపించాయి. వెనక నుంచి నవ్వులు దగ్గర పడుతున్నాయి. రా, 1 గ్లాస్ మాత్రమే తీసుకో రాము అని వినబడుతుంది. రాము అరుస్తూ మెట్లపైకి ఎక్కాడు.
కానీ ప్రతి మెట్టు మళ్ళీ మొదటి హాల్కే తీసుకొచ్చింది. రహస్య గది. రాము ఒక చిన్న తలుపు కనుగొన్నాడు. లోపలికి వెళ్ళాడు. అది భూగర్భ గది. అక్కడ 4 ఎముకల కంకాళ్ళు గొలుసులతో కట్టబడి ఉన్నాయి. పక్కనే పాత మద్యం కుండలు. గోడపై రక్తంతో రాసిన మాట, దాహం దాహం. రాము వణికిపోయాడు. చివరి గ్లాస్. పైనుంచి అడుగుల శబ్దం. దయ్యాలు దిగి వస్తున్నాయి. వీరన్న అన్నాడు, నువ్వు మమ్మల్ని నమ్మలేదు. మల్లయ్య నవ్వాడు. ఎప్పుడు మా తోడు అవ్వాలి. జగ్గు గ్లాస్ ఇచ్చాడు. సోమన్న అన్నాడు, తాగితే నొప్పి ఉండదు. రాము ఏడుస్తూ వెనక్కి వెళ్ళాడు. కానీ గోడ మూసుకుపోయింది. అతడు గ్లాస్ పట్టుకున్నాడు. ఉదయం మరుసటి రోజు గ్రామస్తులు కోటకు వెళ్లారు. రాము కనబడలేదు. కానీ టేబుల్ మీద 5 గ్లాసులు ఉన్నాయి. 4 కుర్చీలు కాదు, ఇప్పుడు 5 కుర్చీలు ఉన్నాయి. 5వ కుర్చీలో రాము దుస్తులు వేలాడుతున్నాయి. ఆ రాత్రి మళ్ళీ నవ్వులు వినిపించాయి. ఈసారి 5 గొంతులు. హా 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 హా. గ్రామ పెద్ద అన్నాడు, ఇప్పటి నుంచి కోటలో ఎవరు వెళ్ళకూడదు. రక్తగిరి కోట కథలో ఒక ఆడదయ్యం గురించిన మాట కూడా వినిపిస్తుంది. అది నిజమా కాదా ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ గ్రామస్తుల కథ ఇలా ఉంటుంది. 4 సేనాధిపతులను మోసం చేసిన రాజుకు చంద్రకళ అనే కుమార్తె ఉండేది. ఆమె మంచి మనసున్నది. వాళ్లను రహస్యంగా విడిపించాలనుకుంది. కానీ ఆలస్యమైంది. వాళ్ళు అప్పటికే చనిపోయారు. ఆమె బాధతో అదే భూగర్భ గదిలో ఏడుస్తూ ప్రాణాలు తీసుకుందని చెబుతారు. అప్పటి నుంచి అర్ధరాత్రి కోటలో నవ్వులు వినిపించిన తర్వాత కొన్నిసార్లు ఒక అమ్మాయి ఏడుపు కూడా వినిపిస్తుందని అంటారు. తెల్లటి దుస్తులు, ఎర్రని దుస్తులు, పొడవాటి జుట్టుతో మెట్లపై నిలబడి కనిపిస్తుందని కొందరు చెబుతారు. ఆమె దయ్యమా లేక ఆ కోటలో జరిగిన అన్యాయానికి ప్రతిధ్వనినా? ఎవరు దగ్గరికి వెళ్ళి చూసినా తిరిగి స్పష్టంగా చెప్పలేకపోయారు. కొంతమంది మాత్రం అంటారు, 4 దయ్యాలు తాగుతుంటే 5వ నీడ చూస్తూ ఉంటుంది. అదే ఆడదయ్యం అని అంటారు. ఏళ్ల తర్వాత కూడా ఎవరైనా కోట దగ్గరికి వెళితే లోపల నుంచి మాట వినిపిస్తుంది. 6వ గ్లాస్ ఖాళీగా ఉంది. అతని వెనకాల వెళ్ళిన 2 ఏమైపోయారో ఎవరు చెప్పలేరు. అంటే ఆ 6వ గ్లాస్ 7వ గ్లాస్ రాము యొక్క ఫ్రెండ్సే కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలి అంటే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.